హలో, ఇప్పటి వరకు మనం ఈద్గాహ్ పాఠానికి సంబంధించి ఉన్ముఖీకరణ, ఉద్దేశ్, విధా విశేష్, లేఖ పరిచయి, తర్వాత విషయ ప్రవేశ్ పాఠానికి సంబంధించి కొంత భాగం మనం చూసుకున్నాము. దాంట్లో వచ్చినటువంటి ప్రశ్నల సమాధానాలు కూడా చూసుకున్నాము. అంటే ఆ పాఠానికి సంబంధించి సెకండ్ పేజీలో లాస్ట్ పేరా అనమాట, అది నెక్స్ట్ పేజీ, దాని గురించి మనం చూద్దాము. సరే చూడండి. గాँव से मेला चला और बच्चों के साथ हामिद जा रहा था. అంటే గ్రామం నుండి గుంపు బయలుదేరింది, ఒక ఉత్సవంలాగా గుంపు బయలుదేరింది. మిగతా పిల్లలతో పాటు హామీద్ కూడా వెళ్తున్నాడు. शहर का दामन आ गया, सड़क के दोनों ओर अमीरों के बगीचे हैं. పట్టణ శివారు వచ్చింది. రోడ్డుకి ఇరువైపులా ధనవంతుల తోటలు ఉన్నాయి. బడి బడి ఇమారతే, अदालत, कॉलेज, क्लब, घर आदि दिखाई देने लगे. పెద్ద పెద్ద భవనాలు, కోర్టు, కళాశాల, క్లబ్బు, ఇల్లు మొదలైనవన్నీ కూడా కనిపించసాగాయి. ईदगाह जाने वालों की टोलियाँ नज़र आने लगी. एक से एक भड़कीले वस्त्र पहने हुए हैं. ఈద్గాహ్ వెళ్తున్నటువంటి గుంపులు కనిపించసాగాయి. ఒకరిని మించి ఒకరు పోటీపడి మెరుస్తున్న దుస్తులు ధరించి ఉన్నారు. सहसा ईदगाह नज़र आई और उसी के पास ईद का मेला. అకస్మాత్తుగా ఈద్గాహ్ కనిపించింది, మరియు పండగ సంత కూడా కనిపించింది. నమాజ్ पूरी होते ही सब बच्चे मिठाई और खिलौनों की दुकानों पर धावा बोल देते हैं. ప్రార్థన పూర్తి అవుతూనే పిల్లలందరూ మిఠాయిలు, బొమ్మల దుకాణాలకి పరుగులు పెడుతున్నారు. हामिद दूर खड़ा है, उसके पास केवल 3 पैसे हैं. హామిద్ దూరంగా నిల్చున్నాడు, అతని దగ్గర కేవలము 3 పైసలు మాత్రమే ఉన్నాయి. मोहसिन बिस्ती खरीदता है, मोहम्मद सिपाही, नूरे वकील और सम्मी దోబిన్. అంటే ఇక్కడ అతని స్నేహితులు ఎవరెవరు ఏమేమి కొంటున్నారనేది చెప్పడం జరిగింది. మొహసిన్ ఏమో నీళ్లు మోసేవాడి బొమ్మ, సిపాయి బొమ్మని మొహమ్మద్, ప్లేటర్ బొమ్మని నూరు, చాకలి బొమ్మని సమ్మి కొంటున్నారు. हामिद खिलौनों को ललचाई आंखों से देखता है. वह अपने आप को समझाता है, मिट्टी के तो है, गिरे तो चकनाचूर हो जाए. హామిద్ బొమ్మల్ని ఆశ నిండిన కళతో చూస్తున్నాడు. అతడి బొమ్మలు మట్టి కదా, కింద పడితే మొక్కలైపోతాయి అని తనని తాను సర్ది చెప్పుకుంటున్నాడు. फिर मिठाइयों की दुकानें आती हैं. किसी ने रेवड़ियाँ ली, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा. తర్వాత మిఠాయి దుకాణాలు ఉన్నాయి. ఒకరు జీడీలు తీసుకుంటే ఒకరు గులాబ్ జాము, ఇంకొకరు రుచికరమైన హల్వా తీసుకుంటున్నారు. मोहसिन कहता है, हामिद रेवड़ी ले लो, कितनी खुशबूदार है. हामिद ने कहा, रखे रहो, क्या मेरे पास पैसे नहीं हैं. ఇంతలో మోహసిన్ అన్నాడు, హమీద్ జీడి తీసుకో, ఎంత సువాసనగా ఉన్నాయో అని అన్నాడు. వద్దులే, నా దగ్గర డబ్బులు లేవో ఏమిటి అని హామిద్ అన్నాడు. సమ్మీ బోలా, 3 ही पैसे तो है, 3 पैसे में क्या क्या लोगे. हामिद मौन रह गया. దాంతో సమ్మీ అన్నాడు, 3 పైసలేగా ఉన్నాయి, 3 పైసలు ఏమేమి తీసుకుంటావు. मिठाइयों के बाद लोहे की चीज़ों की दुकानें आती हैं. कई चिमटे रखे हुए थे. మిఠాయి దుకాణాల తర్వాత ఇనుప వస్తువులు అమ్మే దుకాణాలు ఉన్నాయి. అనేక పట్టుకారులు ఉన్నాయి అక్కడ. हामिद को क्या लाता है, दादी के पास चिमटा नहीं है. హామిద్కి అప్పుడు నాయనమ్మ దగ్గర పట్టుకారు లేదన్న విషయం గుర్తుకొచ్చింది. तवे से रोटियां उतारती हैं तो हाथ जल जाते हैं. अगर चिमटा ले जाकर दादी को दे दे तो वह कितनी प्रसन्न होंगी. పెనం మీద నుండి రొట్టెలు తీస్తున్నప్పుడు చేయి కాలుతుంది. నేనే కనుక పట్టుకారు తీసుకుపోయి నానమ్మకి ఇస్తే ఆమె ఎంత సంతోషిస్తుంది. फिर उनकी उंगलियां कभी नहीं जलेंगी. दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेंगी और कहेंगी, मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है. हजारों दुआएं देती रहेंगी. ఇక ఆమె వేళ్ళు ఎప్పుడు కాలవు.
నాయనమ్మ పట్టకారు చూడగానే పరిగెత్తుకు వచ్చి నా చేతి నుండి తీసుకొని, మా నాయనే, నాయనమ్మ కోసం పట్టకారు తెచ్చావా అని వేల కొలది ఆశీర్వచనాలు ఇస్తుంది. फिर पड़ोस की औरतों को दिखाएंगी, सारे गांव में చర్చ होने लगेंगी. తర్వాత ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు చూపిస్తుంది, గ్రామమంతా దీని గురించే ప్రస్తావన వస్తుంది. हामिद चिमटा लाया है, कितना अच्छा लड़का है. बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती हैं. హామీద్ పట్కారు తెచ్చాడు, ఎంత మంచి పిల్లవాడు, పెద్దల ప్రార్థనలు నేరుగా దేవుడికి చేరి వెంటనే ఆలకించబడతాయి అని హామీద్కి ఆలోచన కలిగింది. हामिद ने दुकानदार से पूछा, यह चिमटा कितने का है? 6 पैसे कीमत सुनकर हामिद का दिल बैठ गया. సరే హామీద్ గుండె దిటువు చేసుకొని దుకాణదారుని అడిగాడు, ఈ చిమటా ఖరీదు ఎంత అని. దాంతో 6 పైసలని చెప్పాడు. అది విని హామీద్ నిరాశపడ్డాడు. हामिद ने कलेजा मजबूत करके कहा, 3 पैसे लोगे? दुकानदार ने बुलाकर चिमटा दे दिया. హామీద్ గుండె నిబ్బరం చేసుకొని 3 పైసలు తీసుకుంటావా అని అన్నాడు. దుకాణదారు పిలిచి పట్టకారు ఇచ్చాడు. हामिद ने उसे इस प्रकार कंधे पर रखा मानो बंदूक हो और शान से अकड़ता हुआ संगियों के पास आया. హామీద్ దానిని తుపాకీలా భుజం మీద పెట్టుకొని టీవీగా గర్వంగా మిత్రుల దగ్గరికి వచ్చాడు. दोस्तों ने मजाक किया, यह चिमटा क्यों लाया पगले, इसे क्या करेगा? ఈ పట్టకారు ఎందుకు తెచ్చావురా పిచ్చాడా, దీన్ని ఏం చేసుకుంటావు అని మిత్రులు ఎగతాళి చేశారు. घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. ఇంటికి వచ్చిన మీదట అమీనా హామీద్ పిలుపు వినగానే పరిగెత్తుకుని వచ్చి అతడిని ఒడిలోకి తీసుకుని లాలించసాగింది. सहसा हाथ में चिमटा देखकर वह चौंकी, यह चिमटा कहाँ से लाया? ఒక్కసారిగా చేతిలో పట్టకారు చూసి ఆమె ఉలిక్కిపడింది. ఈ పట్టకారు ఎక్కడి నుంచి తెచ్చావు? मैंने मोल लिया అమ్మా, నేను కొన్నాను అని చెప్పాడు. కితనే పైసే మే? ఎన్ని పైసలకి? 3 पैसे दिए, 3 पैसలు ఇచ్చానమ్మా అని చెప్పాడు. అమీనా ने अपने माथे पर हाथ रखा. అమీనా తన నుదుటి మీద చేయి వేసుకుంది. वह अफसोस करती हुई आह भरती हुई बोली, यह कैसा बेसमझा लड़का है कि दोपहर हुई, कुछ खाया ना पिया, लाया क्या चिमटा? सारे मेले में तुझे और कोई चीज़ ना मिली जो यह लोहे का चिमटा उठा लाया. ఆమె బాధపడుతూ నిట్టూర్పు విడిస్తూ ఇట్లా అంది, మధ్యాహ్నం అయ్యింది, ఏమి తినలేదు తాగలేదు, తెచ్చింది ఏమిటి? పట్టకారు. సొంత మొత్తంలో నీకు ఇంకే వస్తువు దొరకలేదా? ఇనుప పట్టకారు తెచ్చావు, నువ్వు ఎంత తెలివి తక్కువ పిల్లవాడివి. हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी, यह मुझसे देखा ना जाता था अम्मा, इसलिए मैं इसे लिवा लाया. నీ వేళ్ళు పెనం వలన కాలుతున్నాయి, అందువలన నేను దీన్ని తీసుకున్నాను అని హామీద్ తప్పు చేసినట్లుగా అన్నాడు. अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया. यह मूक स्नेह था, मार्मिक प्रेम था जो रस और स्वाद से भरा. వృద్ధురాలి కోపం వెంటనే ప్రేమగా మారిపోయింది. ఇది మోగ ప్రేమ, రసాస్వాదనతో నిండినది. बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है. పిల్లవాడిలో ఎంత త్యాగము, ఎంత సద్భావము, ఎంత తెలివి ఉన్నాయి. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. ఇతరులు బొమ్మలు కొంటూనో మిఠాయిలు తింటూనో ఉండగా చూసి వీడి మనసు ఎంత ఆశపడిందో ఏమో. वहाँ भी अपनी बुढ़िया दादी की याद बनी रही. अमीना का मन गदगद हो गया. అక్కడ కూడా తన ముదుసలి నానమ్మే గుర్తున్నది. అమీనా మనస్సు ఆనందంతో నిండిపోయింది ఇది తెలుసుకొని. आंचल फैलाकर हामिद को दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदें गिराती जाती थी. తన పైటి కొంగు విశాలం చేసి హామీద్కు దీవెనలు ఇస్తూ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కురిపించసాగింది. హామిద్ ఇస్కా రహస్య క్యా సమझा था. దీని రహస్యం హామీద్కి ఏం తెలుసు?
హామిద్ చిమటా క్యోం ఖరీదనా చాతా తా. ఇదే ప్రశ్నని ఇంకో విధంగా కూడా అడగచ్చు. హామిద్ని దాదీకే లియే చిమటా ఖరీదా క్యోం, అంటే హామిద్ ఎందుకు పట్టకారు కొనాలని అనుకుంటున్నాడు. यह प्रश्न ईदगाह कहानी पाठ से दिया गया है. इसके लेखक मुंशी प्रेमचंद है. ఈ ప్రశ్న ఈద్గాహ్ కథ నుండి ఇవ్వబడింది. దీని రచయిత మున్షీ ప్రేమచంద్ గారు. हामिद की दादी अमीना बहुत गरीब थी. उसके पास चिमटा नहीं था. హామిద్ నాయనమ్మ అమీనా చాలా పేదరాలు, ఆమె వద్ద పట్కార్ లేదు. रोज़ तवे से रोटियां उतारती थी. उसके हाथ जल जाते थे. రోజు పెనం మీద నుండి రొట్టెలు తీసేటప్పుడు ఆమె చేతులు కాలిపోతుండేవి. अगर वह चिमटा खरीद ले जाकर दादी को देता तो उसके हाथ कभी नहीं जलते. నేను పట్కారు కొని తీసుకుని వెళ్ళి నాయనమ్మకి ఇచ్చినట్లయితే ఆమె చేతులు ఎన్నటికీ కాలవు. दादी बहुत प्रसन्न होगी. उसकी उंगलियां कभी नहीं जलेंगी. నాయనమ్మ చాలా సంతోషిస్తుంది, తన చేతి వేళ్ళు ఎన్నటికీ కాలవు. खिलौनों की तुलना में चिमटा उपयोगी वस्तु है. इसलिए हामिद चिमटा खरीदना चाहता था. అంటే ఆట బొమ్మల కంటే కూడా పట్టకారుతో ఎంతో ఉపయోగం అనుకొని దానినే కొన్నాడు. ఈ 5th క్వశ్చన్ చూడండి. हामिद के हृदयस्पर्शी विचारों के प्रति दादी अम्मा की भावनाएं कैसी थी. మనసును కదిలించేటటువంటి హామిద్ ఆలోచన ఎడల నాయనమ్మ భావాలు ఏ విధంగా ఉన్నాయి. यह प्रश्न ईदगाह कहानी पाठ से दिया गया है. इसके लेखक मुंशी प्रेमचंद है. ఈ ప్రశ్న ఈద్గాహ్ కథ నుండి ఇవ్వబడింది. దీని రచయిత మున్షీ ప్రేమచంద్ గారు. हामिद के हृदयस्पर्शी विचारों से दादी अम्मा बहुत प्रभावित हुई. హామిద్ మనసుని తట్టుకుపోయే విధంగా ఉన్నటువంటి ఆలోచనలకు నాయనమ్మ చాలా ప్రభావితమైంది. उसका क्रोध तुरंत स्नेह में बदल गया. यह मूक स्नेह था. ఆమె కోపము వెంటనే ప్రేమగా మారిపోయింది. ఇది మూగ ప్రేమ. रस और स्वाद से भरा मार्मिक प्रेम था. ఆనందము ఇష్టముతో కూడినటువంటి గొప్ప ప్రభావవంతమైనటువంటి ప్రేమ. हामिद के त्याग, सद्भाव, विवेक, प्रेम की भावना से अमीना का मन गदगद हो गया. హామిద్ యొక్క త్యాగము, మంచి గుణము, ఆలోచన శక్తి, అపారమైన ప్రేమ భావాలని తలుచుకొని అమీనా హృదయం ఆనందంతో పరవశించిపోయింది. दादी अपना आंचल फैलाकर हामिद को अनेक दुआएं देने लगी. उसकी आंखों से खुशी के आंसू बहने लगे. నాయనమ్మ తన చీర కొంగు పరిచి హామిద్కు అనేక దీవెనలు ఇవ్వటం ఆరంభించింది. ఆమె కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కురవటం మొదలయ్యాయి.